రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి? మీరు వాళ్ళు కొనుక్కున్నారా, మీరు ఇచ్చారా, వాళ్ళు కొట్టేశారా, ఏం జరిగింది? మౌలికి ఇచ్చిన, మనోడికి ఇచ్చిన, మారతాను కొనుక్కున్నాడు. ఆ రోజు నుంచి మాకు వీళ్ళు రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్స్ లో వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి, నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇట్లా ఉంటాయి కదా, మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు, ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో, ఎన్ని బట్టలు అవసరం వస్తాయో, వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు, ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే. అప్పుడు నాకు బట్టలు లేకుండే, అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ సినిమాలకి. సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నా. సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచి ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు. నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా. అయితే ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ లవ్ దీస్ బాయ్స్. ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్. ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది. అందరిలో ఫుల్ ఫైర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ రౌడీ ఆన్ దెమ్. దే ఆర్ ఆల్ రౌడీ. Absolutely. We are very happy to see you encouraging and supporting this beautiful talent. Thank you so much. ఇంకా చాలా మాట్లాడతాను, కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా. సెమీ బయోపిక్. హూ ఇస్ దట్ కాత్యాయని? చెప్పకూడదండి, పేర్లు చెప్పొద్దు కదా మనము. ఓ పని చేద్దాం, పేరు నిక్ నేమ్ ఉంటుంది కదా, అది చెప్పండి. లేదు నిక్ నేమ్ ఏం లేదు. సరే, ఏ పేరు చెప్పకుండా. బెంగళూరులో నా మైక్ ఉంది. అస్సలు చెప్పాను, విజయ్ అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు, అస్సలు చెప్పండి నేనైతే. సరే, మాకు పేరు వద్దు ఏమొద్దు, ఒక్కసారి కాల్ చేసి కాత్యాయని భోజనం చేసావా అన్నట్టు. ఫోన్ నెంబర్ లేదు, తీసేసిన, మార్చేసింది ఆమె. మీ కాత్యాయని ఫోన్ నెంబర్ లేకుండా బయోపిక్ తీసారా? సరే ఓకే, ఎంతవరకు బయోపిక్? ఏ సీన్ చెప్పండి, మీ లైఫ్ లో ఏ సీన్ జరిగింది? రాజాగాడికి సాంగ్ ముందు ఉంది కదా, ఆ 3 minutes కన్వర్జేషన్ సేమ్. రాజాగాడికి సేమ్. ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌలిది ఉంది కదా, కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్. ఓహో ఓకే. మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి? ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ చూపించిన. నీకేం వచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారు ఆయన. దూకేసిన, స్విమ్మింగ్ రాకుండా. మా డాడీ ఇంకెప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే అయితే